ఓకే. స్వామీజీ, ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరించుకొని ఈ యొక్క సమాజ ఉద్ధరణకు తను కంకణం కట్టుకోవాలంటే గత జన్మలలో తన సాధన ఎంతో ఉంటే కానీ ఈ జన్మలో ఈ స్థాయికి ఆ వ్యక్తి చేరుకోలేడు. అవునండి. ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ యోగ భ్రష్టత్వం పొందకుండా, అంటే యోగ స్థితిలో దిగజారకుండా అవునండి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఒక సాధకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి స్వామీజీ? ఒకవేళ యోగి ద్వారా ఏదైనా అంటే అతను పరిపక్వత స్థితి చెందని స్థితిలో ఏదైనా పొరపాటు జరిగినా విశ్వామిత్రులాగా వదిలిపెట్టాడా, 10 సార్లు కింద పడ్డా లేచాడు కదా. అవును. అట్లా బంతిలాగా జ్ఞాని బంతి, అజ్ఞాని మట్టి ముద్ద, కింద పడితే లేవదు మట్టి ముద్ద. అట్లా జరుగుతుంటుంది. కానీ ఇది కొన్ని జాగ్రత్తలు, ఆహార నియమాలు చేయాలి. ఋషులు మునులు కాయల కందమూలాలు తింటూ చేశారు, ఉప్పు కారం మసాలాలు ఇవి అని వదిలిపెట్టాలి. చప్పటి భోజనం చూసుకోవాలి. నిరంతరం యోగాభ్యాసం ఉంటుంది కదా, ఆ యోగాభ్యాసాన్ని అంటే ఆసనాలు ఇవి అవి ఉండదు, జస్ట్ బ్రీతింగ్ కంట్రోల్స్, ఈ టెక్నిక్స్ని వాడాలి. బ్రీతింగ్ కంట్రోల్ చేయడం ఈ క్రియాయోగంలో వచ్చే యొక్క ఇది. ఇందులో కేచరి ముద్ర వస్తుంది, ఇందులో క్రియాయోగంలో వస్తుంది ఈ సబ్జెక్టు. అంటే శరీరంలో ఉష్ణం పెరగదు, ఈ యోగాభ్యాసం చేస్తే వచ్చే ఉష్ణం ఉంటుంది కదా, ఉష్ణాన్ని రానియదు. ఈ టెక్నిక్ వలన ఉంటాయి. ఇంకా అవి టెక్నిక్స్ను వాడుతూ నిరంతరం ఇది చేసినప్పుడు అది ఊర్ధ్వరేతస్కుడిగా మారగలుగుతాడు. దీంట్లో కొన్ని ముద్రలు ఉంటాయి షార్ట్ కట్, అది బ్రహ్మచారులకే ఉపదేశిస్తారు. గృహస్థలంలో ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇంకో రకమైనది ఉపదేశిస్తారు గురువులు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం వీళ్ళు వేరే అనమాట. ఇప్పుడు బ్రహ్మచారులు ఉన్నారనుకోండి, సెల్ఫ్ పని చేయకుండా మంచిదే కదా. అర్థం. నాగబాబాలో నాగక్రియాస్ అంటారు. ఎందుకు వాళ్ళు దిగంబర్లో తిరుగుతున్నారంటే ఆ నాగక్రియాస్ ద్వారా సెల్ఫ్ పని చేయకుండా చేస్తారు. అర్థమైంది. అప్పుడు మరి వాళ్ళకి సాధనలో అది ఉపయోగమే కదా. అంతే కదా. ఇంకొకటి ఏంటిదంటే ఇంకా ధనాన్ని ఒకటి మనం స్వయం విచారణతోటి వద్దు, ఈ ధనం మనకెందుకు, అడవిలో ఉన్నవారని కొట్టి తీసుకొని వెళ్తారని ఆ ధనం ముట్టకుండా ఏదో సొంత వ్యవహారాలకు సామాగ్రి ఇస్తే దాంతో నడుపుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ప్రతిదానికి ప్రపంచంలో మనకు సమస్యకు పరిష్కారం లేదనుకుంటారు. ఈ ప్రతి రోగానికి ఒక ట్యాబ్లెట్ అనుకుంటారు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బ్రహ్మచర్య జయం కోసము, మనోజయం కోసము, ఆత్మ ప్రాప్తి కోసము ప్రతి దానికి ఒక ఋషులు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు. ఇందాక మీరు పత్రిజీ గురించి మాట్లాడారు కదా. అవునండి. పత్రిజీ ఇప్పుడు కొన్ని లక్షల మందికి అవునండి ప్రపంచవ్యాప్తంగా ఆయన జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్నారు. వారు నిస్వార్థంగా అందించాలనే సంకల్పం చేశారు కాబట్టి ఇంత తొందరగా స్ప్రెడ్ కాగలిగింది. అంతే కదండి. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే వారు ఒక నిస్వార్థ పరులండి, వారికి ఏ ఆశ లేదండి. ఇప్పుడు ఈ ఇంతటి వృద్ధాప్యంలో కూడా వాళ్ళు దేశాలు తిరిగి నిద్రపోతున్న వాళ్ళని మేలుకొలిపాడు. ఇంకా ఇప్పుడు ఎక్కువ శ్రమించవలసిన అవసరం లేదు, కానీ ఇప్పటికీ కూడా ఇంకా గొప్ప లక్ష్యం పెట్టుకున్నారు. అంతకుముందేమో కొంత ధ్యానులు చేస్తే చాలు అనుకున్నారు. ఇప్పుడు ఇంకా కొత్త లక్ష్యాలతోటి ముందుపోతుంది. ఎందుకంటే ఇంకా అంత సాధించామనుకుంటే సోమర్థనం వచ్చేస్తుంది. అందుకనే ఇంకా నిత్య విద్యార్థిని నేను అనుకుంటే ఇంకా మనం ఆ ఉత్సాహమే టానిక్ లాగా పనిచేసేసి యువకుడిలాగా అంట. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటారు కదా, అట్లా సత్సంకల్పం లేకుండా శ్రమ చేయకుండా ఉంటే అది వృద్ధుల్లాగానే ఉంటారు. మంచి సంకల్పం పెట్టుకొని నిరంతరం పరిశ్రమ చేస్తే వాళ్ళ వృద్ధులు కూడా యువకుల్లాగానే తయారైపోతారు. నేను చాలామంది వృద్ధస్వాములను చూసినాను. వాళ్ళు చేసే పరిశ్రమలు, వాళ్ళు చేసే ఇది చూస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నారు అంటే మంచి సంకల్పం, నిరంతర శ్రమ తోటి అందులో మర్చిపోతారు, వయసును మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. నేను వృద్ధుని, అయ్యో నా కర్మ, నేను వృద్ధుని, నాకేం పని చేస్తలేవు అంటారు మామూలు సంకల్పం లేని వాళ్ళేమో. మీరు యోగ సాధనలో ఎంతో గొప్ప స్థితిలో ఉన్నవారు. ఆ స్థితిలో నుంచి అంటే పత్రిజీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి మహానుభావులైనా ఇక్కడ చూడండి. ఇప్పుడు లాయర్ మాసే ఉన్నారండి. అవును. ఆయన గృహస్థాశ్రమంలో ఉండి ప్రపంచంలో ఎంతో గొప్ప మేలు చేశారు. కబీర్ దాసు కూడా ఎంతో ప్రేరణ చేశాడు గృహస్థాశ్రమంలో ఉండి. వీరభద్రేంద్ర స్వామి కూడా ఎందరికో ఇది ఆదర్శము, ప్రేరణ పొందారు. అయితే వీరంతా గృహస్థాశ్రమంలో ఎంప్లాయీగా ఉంటూ ఉన్న వాళ్ళకి ఇది ఆధ్యాత్మికము ధ్యానం చేయడం వలన ఆరోగ్యము, మనశ్శాంతి, ముక్తి 3 లాభాలు పొందొచ్చు చక్కగాని వాళ్ళలో ఒక చైతన్యము తీసుకొని వచ్చారు. అది మామూలుగా ఎందుకంటే ఇప్పుడు వారు ధ్యాన ప్రచారానికి జన్మ తీసుకోకపోతే ఇది అసాధ్యం. వారు సొంతంగా నేను చేయాలంటే అసాధ్యం. వారు జన్మల నుంచి వారు యోగులుగా ధ్యానులుగా ఉన్నారు కనుక ఆ యొక్క దీన్ని వ్యాప్తి చేయడానికి వచ్చారు వారు. అందుకని అది చేయగలిగారు, లేకపోతే అది అసాధ్యం. నలుగురు మన మాట వినలేరు, అంటే మామూలు వ్యక్తి మాట వినలేరు. అంతేనా కదండి. అట్లా అది జన్మల నుంచి వాళ్ళు దీన్ని వ్యాప్తి చేయడానికే తీసుకున్నారు జన్మ. ఇప్పుడు వివేకానంద స్వామి వచ్చారు, ఆయన ఒక కార్యం కోసం వచ్చారు, కార్యం అయినాక లేరు, కానీ ఆ మాట మిషన్ నడుస్తుంది కదండి. అట్లాగే ఈ యొక్క వాళ్ళు వచ్చిన పని అయిన తర్వాత శంకరాచార్య వచ్చారు, ఆయన కార్యం చేశారు. అంటే పెద్దలు అందరూ వచ్చారు, అందరూ వాళ్ళ కార్యం ముగించినాక వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు స్థాపించిన సంస్థ అందరినీ రెడీ చేసిపోతారు కదండి. మళ్ళీ వాళ్ళ పరంపరగా అలా రన్ అవుతూ ఉంటుంది. అన్నిటికీ ఆ ప్రణాళిక చేసి ఫౌండేషన్ గట్టిగా వేసిపోతారు, ఇంకా పైన ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చు. స్వామీజీ, ఇప్పుడు
మీరు ఎంతోమందికి గురుబోధ చేశారు, క్రియాయోగ దీక్ష ఇచ్చారు. అవునండి. మీరు క్రియాయోగ దీక్ష ఇచ్చినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి వారి సాధనలలో ఎంతో ప్రగతిని సాధించి, గురువుగారు నేను ఈ ప్రగతిని సాధించాను అని వచ్చి చెప్పినప్పుడు మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది లోపల? అయితే నేను జస్ట్ 2014 నుంచే క్రియాయోగ దీక్షలు ఇవ్వడం, అంతవరకు నేను సాధన మీదే దృష్టి పెట్టినాను. నిత్య విద్యార్థిలాగా నేనే శిష్యుని అండి, నేను ఎవరు గురువు కాదంటే ఇప్పుడు కూడా నేను గురువుని అనుబాధించదు. అంటే పెద్ద గురువులు ఉన్నారు కదా, గురు పరంపర, వాళ్ళకి ప్రణమిల్లండి. విశ్వవ్యాప్తి ఉన్న ఒక చైతన్యం ఉంది కదా, పరమాత్మ అని రకరకాల పేర్లు పెట్టుకున్నాము. ఆ చైతన్యానికి మనం సిలిండర్ కాండి, గురువులకు ప్రణమిల్లి సాధన చేసుకోండి, ఇంట్లో ఇంకా వేరే కర్మకాండాలు ఉండవని చెప్తాము. అయితే అలా వాళ్ళని చేసుకోమని చెప్తాను. 2014 నుంచే ఇస్తున్నాం. అందులో కేచర ముద్ర సిద్ధింపజేసిన వాళ్ళు ఏమంటారంటే, స్వామి ఈ యొక్క ముద్ర ఉంటే 360 రోగాలు కంట్రోల్ అయితే నేను వారం నుంచి తినకుండా ప్రాక్టీస్ చేసినాను స్వామి, నాకేం కాలే అని యువకులు అన్నారు. నాయన చూస్తూ పోతుండాలి, అట్లనే మీరు ఇలా చేయొద్దు, సాధన నిరంతరం చేయాలి అని చెప్తుంటే అట్లా వాళ్ళు డెవలప్ అవుతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆనందం కలుగుతుంటుంది. చాలామంది ఉంటారు. ఇంకొకటి పబ్లిక్లో చెప్పకుండా నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు. మీ వయసు ఎంత స్వామీజీ? ఇప్పుడు 40 సంవత్సరాలండి. ప్రస్తుతం 40 సంవత్సరాలు. స్వామీజీ మీరు ఈ దేహాన్ని కాదు, దేహానికి 40 సంవత్సరాలు, ఈ దేహం ఉంది కాబట్టి దీనికి 40 సంవత్సరాలు. ఇంకోటి నా ప్రణాళిక కాదు, గురువు చెప్తే వచ్చినాను చెప్పినానండి. నేను అవధూతగా ఉండడం నాకు ఇష్టం అని. అయితే ఆ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నేను కొంతకాలం ఇప్పుడు వయసు అయిపోయినాకనే ఎక్కువ సమాజానికి బోధించడానికి ఎక్కువ కొత్త సాధకులకి టైం ఇవ్వాలి. వయసులో ఉన్నప్పుడు నిరంతరం సాధన చేయాలి, ప్రతిదీ ఆదర్శన చూపెట్టాలి, ప్రతిదీ ఆదర్శం కనిపించాలి. ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ, తపస్సులో కానీ చక్కగా మౌనం యొక్క మహత్వం, ఆహారం యొక్క మహత్వం, ధ్యానం యొక్క మహత్వం, ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా ఆదర్శము ప్రేరణ పొందాలి. ఏదో సాధువులు అది పుస్తకాలు చదివి చెప్తారండి ఉపన్యాసం అనకుండా ఒక ఆదర్శం ఉండాలని నేను అనుకుంటున్నాను. మనం మామూలుగా చెప్పే మాటల కొద్దీ అక్కడ నెలకొక రోజు ధ్యానంలో ఉండి బయటికి వెళ్ళి చెప్పేది అది ఎక్కువ ప్రేరణ, ఒక బుల్లెట్లాగా దూసుకెళ్తాయని నేను నమ్మిన సిద్ధాంతము. నేను అట్లే కొంతకాలం సాధన చేసుకుంటూ ఇలా చెప్తుంటాను. పరమాత్మ ఆజ్ఞ ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ ఇది చేస్తాను. ఒక సాధకుడు మౌనం చేస్తే, మౌనంగా సాధన చేస్తే ఆ సాధకుడికి వచ్చే ఫలితం ఏంటి స్వామీజీ? సమయం వృధా కాదు, ఎనర్జీ పెరుగుతుంది, డిశ్చార్జ్ కాదు, ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది, దివ్యశక్తి వస్తుంది. అది ఈ ఆనందాన్ని ఇంతంతాన్ని వర్ణించలేము. ఆ యొక్క ఇది కానీ అతను ఒకవేళ లేక నోరు విప్పి ఒకటి మాట్లాడితే అది అవుతుంది అంటారు. వివేకానంద స్వామి అంటారు, ఒక యోగి కోటగోడలో సంకల్పం చేసిపోతే ఆ యోగి దేహం వదిలినాక కూడా ఆ యొక్క అదే గుహలో, ఆ కొండ గుహలో తపస్సు చేసినప్పుడు సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆయన దేహం వదిలిన ఆ కొండ గుహల్ని పెకలించుకొని పోయి విశ్వంలో వ్యాప్తి చెందుతుంది అంటారు. ఇప్పుడు రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస సంకల్పం శిష్యుడి ద్వారా నెరవేరింది. యుక్తేశ్వరగిరి మహారాజు విదేశాల్లో వ్యాప్తి చేయాలి క్రియాయోగం అనేది వారి సంకల్పం శిష్యుడి ద్వారా నెరవేరింది. అంటే ఎవరి ద్వారానో, ఎవరి దేహం ద్వారానో నెరవేరుతుంది, అది జరిగిపోతుంటుంది. అంటే గురువు యొక్క సంకల్పం శిష్యుడు తపస్సుతోటి చేయలేంది లేదండి. ఇప్పుడు అగస్త్య ఋషి 7 సముద్రాలు తాగాడు, వదిలేశాడు. విశ్వామిత్రుడు రికమెండ్ చేశాడు, శరీరంతో త్రిశంకుడిని పంపించాడు. అంటే దేవతల తర్వాత యుద్ధం చేశాడు కనుక ఇతనికి స్వర్గం, దేహంతో స్వర్గం ఇవ్వండి అంటే, దేహంతో స్వర్గంలో అర్హులు లేరు, దేహం వదిలినాక రావాలి అని తోసేస్తే విశ్వామిత్ర నీ రికమెండేషన్ చెల్తలేదయ్యా ఇక్కడ తోసేస్తుంటే రివర్స్లో పడిపోతుంటారు. త్రిశంకు ఆగు అని ఇట్లే అంటాడు. ఎందుకంటే అతని స్వర్గంలో లేదు కానీ నేను సృష్టించే స్వర్గంలో శరీరంతో కూడా ఉండొచ్చు అని రివర్స్లో సృష్టికి ప్రతి సృష్టి చేసిండు అంటారు కదా, రెండో స్వర్గాన్ని సృష్టిస్తాడు. మరి రివర్స్లో స్వర్గం ఉంటుంది. అది చూడండి. మరి తపస్సు వలన ఏమి చేయగలిగారు ఆనాడు ఋషులు? ఓ పర్వతమా తొలుగు అంటే ఋషి సంకల్పంతో తొలుగుతుందని వివేకానంద స్వాములు అంటారు. నది సైడ్ ఇవ్వలేదా వ్యాసుల వారికి? 2 పాయలుగా చీలి నేను నిరాహారిగా ఉన్నట్టయితే, ఏమి తిననట్టయితే, ఉపవాసం ఉన్నట్టయితే సైడ్ ఇవ్వు అంటే నిన్న అట్లా చూడండి ఋషుల సంకల్పం ఎట్లా ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు కొండలు ఎత్తాడు, లాంగ్ జంప్ చేశాడు సముద్రాన్ని, ఇవన్నీ ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు. ఇప్పుడు నీళ్ళల్లో ధ్యానం చేస్తూ, అగ్నిలో ధ్యానం చేస్తూ హాయిగా వరాలు ఇచ్చే దేవతల్లాగా ఋషులు ఎందరో ఉన్నారు. కాకపోతే తక్కువ కనిపిస్తున్నారు, ఇంకా రహస్యంగా ఎక్కువ ఉన్నారు. మీడియా ముందుకు రాలేదు, వాళ్ళు రహస్యంగా జీవిస్తున్నారు, అవధూతలుగా ఉన్నారు. కొంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఆత్మజ్ఞానులు సంఘ సంస్కర్తంగా ఉండొచ్చు, అవధూతగా ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. అతని ప్రారంభవశాతన ఏ విధంగానైనా ఉండొచ్చు. ఒకసారి రోగం నొప్పితోటి కూడా దేహం వదిలొచ్చుద్ది. వాళ్ళు బతుకున్నప్పుడే ముక్తాత్ములు అయ్యారు, నిర్వికల్ప సమాధి పొందినప్పుడే. మీ యొక్క అద్భుతమైన అనుభవాలన్నీ కూడా ప్రతి సాధకుడికి ఎంతో స్ఫూర్తినిచ్చే ముఖ్యమైనటువంటి అనుభవాలన్నీ కూడా. స్వామీజీ, ఇప్పుడు
మీ పేరు వేణుగోపాల్, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు. గురువులు పెట్టిన పేరు? గురువులు బట్టి జ్ఞానగిరి అంటారు మన హిమాలయస్లో. జ్ఞానగిరి. జ్ఞానగిరి, జ్ఞాన్ అంటే హిందీలో జ్ఞాన్ అంటారు కదా, మనం జ్ఞాన్ అంటారు, సంస్కృతంలోనే జ్ఞాన్ అంటారు కదా. అవును. ఒక గురువు ఆత్మానంద అని అన్నారు, తర్వాత ఇది అనుకుంటే మా జ్ఞానగిరి. జ్ఞానగిరి మా గురువు ప్రేమగా పిలుస్తారు. మనము తల్లిదండ్రులు పెద్ద మొత్తం పూర్తి పేరు పిలవకుండా షార్ట్ కట్ లో పిలుస్తారు కదా. అవును. చాలా పొడుగు నేమ్ని తల్లిదండ్రులు చాలా చిన్నగా పిలుచుకుంటారు, వేణు అనో గోపాల్ అనో. అయితే ఇక్కడ మా గురువులు జ్ఞానగిరి అంటారు, హిమాలయాల్లో జ్ఞానగిరి. జ్ఞానగిరి అంటారు, షార్ట్ కట్ లో ముద్దుగా పిలుచుకుంటారు. ఓకే, మీకు పెట్టిన పేరు గురువులు జ్ఞానగిరి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఇంకా పెద్దగా పిలవచ్చు అనుకోండి పేర్లు అట్లా, కానీ అక్కడ జ్ఞానగిరి అంటారు. మా జునాకడ సాధువులందరూ కూడా చాలా ప్రేమగా పిలుచుకుంటారు. ఇంకా కొంతమంది జ్ఞానానందగిరి అంటారు, జ్ఞానానందగిరి అంటుంటారు. ఇంకా ప్రేమగా పెద్ద గురువులు ఇంకా జ్ఞానగిరి ఇది రావు అంటారు. ఓకే, చాలా చాలా అదృష్టం స్వామీజీ, నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం నాకు లభించినందుకు మీకు కృతజ్ఞతలు. సంతోషము. ఇది ఆ యొక్క భగవంతుడు మనకు ఈ విధంగా ఎప్పుడు కలవాలనో, ఎలా కలవాలనో, ఎవరి ద్వారా ఏది జరగాలనో అది జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషము. ధ్యానులకు, యోగులకు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరికీ కూడా ప్రణామములు. ఈ ఆధ్యాత్మికంగా మనం ఋషుల మార్గంలో వెళ్ళి ఋషుల ప్రకారంగా మనం ఆచరించి ఋషులంతటి స్థితిని పొందాము. అది ఒక డిగ్రీ, ప్రతి ఒక్కరు చేయొచ్చు ఆ డిగ్రీ, అంతే కదండి. మహర్షి, బ్రహ్మర్షి ఇవన్నీ ఒక డిగ్రీ. అట్లాగే ఈ సాధన నిర్వికల్ప సమాధి కూడా ఒక డిగ్రీ. ప్రతి ఒక్కరం కూడా ఆ సాధన చేసి తరించవచ్చును. అది ఒకరి సొంతం కాదు, పరిశ్రమ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరి సొంతము విజయం. అందుకనే ఆ యొక్క ఉపనిషత్తు ప్రమాణము, ఈ యొక్క అంటున్నారు కదా, శాస్త్ర ప్రమాణం చేస్తే మొదలు సిద్ధి లాభం పొందుతాం, తర్వాత సుఖలాభం పొందుతాం, తర్వాత ముక్తి లాభం పొందుతాం. అందుకనే ఈ యొక్క సాధన ధ్యానం చేస్తే ఏం లాభం అయ్యి అంటే, మొదలు ఇప్పుడు అన్ని కలుషితం అయిపోయినాయి, ఆహారాలు ఇవన్నీ కూడా, నేచర్ కూడా. ఈ యొక్క మనము ధ్యానం చేయడం వలన, ఈ నాడుల శుద్ధి వలన, ఈ యొక్క యోగము ధ్యానము చేయడం వలన, నాడుల శుద్ధుల వలన చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాం. రక్తనాళాలు, వాయునాళాలు శుద్ధి కావడం వల్ల మొదటి లాభం ఏంటిదంటే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాం. రెండో లాభము మానసిక ప్రశాంతత. ఇవన్నీ మార్కెట్లో దొరికేటివి కావు మనకు, ఇవన్నీ సాధన వలన లభిస్తాయి. చక్కటి మనము ప్రశాంతతను పొందుతాము. అంత్యంలో ముక్తి లభిస్తుంది. ముక్తి మోక్షం కోసం మనం ఎక్కడ పరిగెత్తనక్కర్లేదు, మన ఇంట్లో ఉండి కూడా మనం ముక్తాత్మలం అవుతాం. అందుకని కావాల్సిందల్లా కొంచెం వైరాగ్యం. అంటే శరీరం ఎప్పుడో ఒకసారి వదిలేది, నాకు ఏ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లేదు, నాకు ఏ సంబంధం లేదు అని తానా కూర్చోవాలి. ఇదే వైరాగ్యం. అన్ని వదిలిపెట్టడం కాదండి, అన్నిట్లో ఉండి 32 పళ్ళ మధ్యలో నాలుక ఉండి, నాలుక దేన్ని అంటకుండా ఉన్నట్టుగా ఆ విధంగా మనం ఉండి సాధన చేసుకుంటూ శరణాగతి పొంది, నిజానంగా ఆ భగవంతునికి మనం శరణాగతి పొంది, విశ్వగురువులకి ప్రణమిల్లి, మీ మార్గంలో వస్తున్న మీ బిడ్డలో మీ స్థితి మాకు కలిగించండి ఒకసారి ప్రేయర్ చేసుకొని వెంటనే సాధన చేసుకొని నిరంతరము చక్కగా మనం ఋషి పరంపరలో ఋషుల మార్గము, ఋషులంత శ్రమ చేస్తే మనం అందరం తరిస్తాము. అయితే సశరీరంలో ఉండే తద్విద్ది ప్రణిపాతేన అనే శ్లోక ప్రకారం సశరీరంలో ఉండే ఒక గురువుని కలవాలని, నాకు ఆ గురువు కలలో ఇక గురువు కలలో ఇచ్చిండు అనేది అది మనకు ఎక్కువ ముందుకు తీసుకెళ్ళలేదు. అందుకనే సశరీరంలో ఉండే ఒక గురువుని కలవాలని మళ్ళీ హిమాలయాలకి వెళ్తే బ్రహ్మంగారే మళ్ళీ నాకు ఈ క్రియాయోగం చూపెట్టారు. ఆయన చేసింది కూడా ఈ యోగమే చేశారు. ఎందుకంటే చక్రాలు, ఈ సాధన, ప్రాణాయామ, యోగాభ్యాసం ఉంది కనుక ఆ యొక్క చెప్పి ఆ యొక్క బాబాజీ పరంపరలో నాకు చూపించడం వలన ఆ యొక్క నేను రాసిన 3 పుస్తకాలు ఉంటాయి. అవి చదివితే ఎన్నో ప్రశ్నలకు జవాబులు కూడా అందులో ఉంటాయి. వాళ్ళు మనకు ఆ 3వ పుస్తకంలో మొత్తం డీటెయిల్స్ చెప్పినాము. బాబాజీ మమ్మల్ని ఎప్పుడైతే ఉంటో మహావతార్ బాబాజీ 12 సంవత్సరాల నుంచి క్రియాయోగంలో ఉన్నందుకు ఆ పరంపరలో ఉండి వారు నన్ను చిన్నప్పటి సంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా బాబాజీ వీళ్ళు వాళ్ళంటే తెలియదా, నేను చిన్నప్పుడు బ్రహ్మంగారు అంటే అందరూ తెలుసు. ఆ పుస్తకం చదివించేది బాబాజీ సంకల్పమే, అది చదవడం బాబాజీ సంకల్పమే, ధ్యానం చేయడం బాబాజీ సంకల్పమే, నేను హిమాలయకి వెళ్ళడం బాబాజీ సంకల్పమే, నాకు అవధూతగిరి దర్శనము, అవధూతగిరి మహారాజు దర్శనము బాబాజీ సంకల్పమే, నా జీవితమే బాబాజీ సంకల్పము, బాబాజీ ఆశీర్వాదంతో నా జీవితం సాగుతుంది. ఏది పెట్టినా బాబాజీ దీక్ష, ఏది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా అది బాబాజీ సంకల్పము, అది బాబాజీ అనుగ్రహం. అనేకమైన ముఖ్యమైన విషయాలను మనం మన సాధనకు సంబంధించిన ఎన్నో విషయాలను మనకు జ్ఞానానంద స్వామీజీ గారు చెప్పారు మనకు. ఆయన 6వ సంవత్సరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం బొమ్మలతో కూడినటువంటి ఆయన యొక్క పుస్తకాన్ని చదివి ప్రేరణ చెంది పెద్ద పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకం అంతా చదివి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యకు ఏదైతే బోధించారో ఆ బోధనలన్నింటినీ ఆయన వంటబట్టించుకొని ఆయన యొక్క సాధనతో ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనతో, సత్యాన్వేషణతో హిమాలయాలకు వెళ్ళి మరి ఎంతోమంది గురువులను కలిసి ఆ యొక్క గురువులందరి ద్వారా
వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన యొక్క ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకొని ఆయనలో పుట్టిన ప్రతి ప్రశ్నకు ఆయన యొక్క సాధనతో ఆయన అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని కలిగి ఈరోజు మరి జ్ఞానానంద స్వామి జ్ఞానానందగిరి మహారాజుగా వెలుగొందుతున్నారు.